ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము. లంకా ప్రవేశము 9వ ప్రకరణము 20వ రోజు. వానర సైన్యములు సువేళాచలము మీద చక్కగా ఒక శిబిరమును నిర్మించి రామలక్ష్మణులకు మెత్తని గడ్డి ఆసనాలు అమర్చి దానిపై ఆకులు పుష్పములతో చక్కని పరుపులు అమర్చిరి. దానిపై శ్రీరాములు మూర్తీభవించి కూర్చునెను. కొంతసేపైన తరువాత సుగ్రీవుని తొడపై శిరసుంచి శ్రీరాముడు విశ్రమించెను. ఇరువైపులా ధనుర్బాణములుంచెను. వానరులు చేతులు నలుపుకుంటూ రావణుని అంతమొందించుట కొరకు రామాగ్నికై కాచుకొని ఉండిరి. అదృష్టవంతులకు హనుమంతుడు అంగదుడు పాదములు ఒత్తుచుండిరి. లక్ష్మణుడు పాదముల చెంత ధనుర్బాణములను నడుముకు కట్టుకొని తదేక దృష్టితో రామచంద్రుని చూచుచుండెను. ఇంతలో శ్రీరాముడు తూర్పు దిశకు చూచెను. చంద్రుడు ఉదయించుచుండెను. ఓ సకులారా, చూచితిరా, ఆ చంద్రుని యందు ఏదో మచ్చ కనిపించుచున్నది అని అడుగగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జవాబు చెప్పిరి. హనుమంతుడు, నాదా, అందులో నాకేమీ కనిపించుటలేదు. అది శుద్ధమైన అద్దము. మీ ముఖమునకు చెమటగా ఉండినందున మీ ముఖబింబము నాకు అందులో కనిపించుచున్నదని చెప్పెను. ఆ రాత్రి అంతయు ఈ విధముగా వానరులతో రామచంద్రుడు ఆనందవచనములతో గడిపెను. తెల్లవారగనే శ్రీరాముడు సముద్రమున స్నాన సంధ్యాతులు సలిపి మంత్రులను పిలిచి ఏమి చేయవలనో వారితో ముచ్చటించెను. అందరూ ఏకోన్ముఖులై అంగదుని రావణుని దగ్గరకు రాయభారముగా పంపుట మంచిదని నిర్ణయించుకొనిరి. అంగదుని పిలిచి, నాయనా, నీవు గుణవంతుడువు, బలవంతుడు, నీవు రామకార్య నిమిత్తము రావణుని దగ్గరికి వెళ్ళిరమ్ము. రావణునికి హితమును గరుపుము. ఉద్రేకముగా వచనములు ఉపయోగించవద్దు అని చెప్పవలసిన సంధి మాటలు చెప్పెను. అంగదుడు శ్రీరామునకు నమస్కరించి చేతులు జోడించుకుని, నాదా, మీరు కటాక్షింపుడు. మీ కార్యము చేయనట్టి అదృష్టము నాకు కలుగుట నా భాగ్యము. అందులో ఏమైనను సరే తమకు నా ప్రాణములే అర్పింతును అని పలికిన అంగదుని పలుకులకు శ్రీరాముని హృదయము కరిగెను. తక్షణము రాముడు అంగదుని కౌగలించుకొని శిరస్సును నిమురుచూ ఆశీర్వదించెను. అంగదుడు అత్యంత ఉత్సాహముతో రాముని స్మరించుచూ బయలుదేరి లంకలో ప్రవేశించెను. మహాధైర్యముతో అంగదుడు అడ్డు తగిలిన వారల పక్కకు నెట్టుచూ రాజనగరమున ప్రవేశించెను. అచ్చట ఉండిన రావణ్ణి కుమారుని చూచెను. రావణ్ణి కుమారుడు, ఓ వానరా, నీవెవడవు అని అడుగగా, నేను రాములు వారి దూతను అని అంగదుడు జవాబు చెప్పెను. అంత రావణుని కుమారుడు అంగదుని కాలితో తన్న ప్రయత్నించెను. అంత అంగదుడు వాని కాలు పట్టి గిరాగిరా తిప్పి నేలగొట్టెను. ఈ దృశ్యమును చూచి రాక్షసులు భయపడి ఈ వానరుడు మహాబలవంతుడని తలంచి ఎవరేమియూ చేయజాలకపోయిరి. అంతకు పూర్వము లంకను దహించిన వానరుడు మళ్ళీ వచ్చినని అనుకొనిరి. క్షణములో లంక అంతటా కోలాహలము బయలుదేరెను. అంగదుడు ఎటువైపు తిరిగినను అటువైపున గుంపులు గుంపులుగా రాక్షసులు నిలుచుకొని భయభ్రాంతులై చూచుచుండిరి. అంగదుడు ప్రశ్నించకపోరోమే అతనికి దారి విడిచి తప్పుకొనుచుండిరి. అంగదుడు నిర్భయముగా రావణుని సభలో ప్రవేశించెను. అతి త్వరితముగా ఒక దూత వెళ్ళి అంగదుని ఆగమనము గూర్చి రావణునకు విన్నవించును. ఆ దూతను తన సమ్ముఖమునకు తీసుకొని రమ్మని రావణుడు ఆజ్ఞాపించెను. ఒక దూత వచ్చి అంగదుని రాముని సన్నిధికి తీసుకొని పోయెను. వెళ్ళిన అంగదుడు రావణ్ణి చూచి చైతన్యము గల ఒక నల్లని పర్వతమని తలచెను. 20 భుజములు వృక్షశాఖలుగా భావించి నిర్భయముగా అతని చెంతకు వచ్చెను. అంగదుని చూచి ఆ సభలోని రాక్షసులందరూ లోలోన దిగులు పడుచూ మాట్లాడలేని స్థితిలో ఉండిరి. రావణుడు, ఓ వానరా, నీవెవడవు అని ప్రశ్నించగా, ఓ రాజా, నేను శ్రీరాముని దూతను అనెను. అంతట రావణుడు నీ రాకకు కారణమేమని అడుగగా, ఓ రావణా, పూర్వము నా తండ్రికి నీకు స్నేహం ఉండేది. నీ మంచిని కోరి నీకు మంచి బుద్ధులు చెప్పుటకై రామాజ్ఞను బడిసి వచ్చి తిని అని సావధానముగా అంగదుడు పలికెను. ఓ రావణా, అభిమానము చేతనో
మోహము చేతనో లేక రాజ్యమదాంధము చేతనో నీవు జగదంబను ఈ లోకమాత జానకిని తీసుకొని వచ్చితివి. అది మంచి పని కాదు. ఏదో జరిగినది జరిగిపోయెను. నేటికైనను నీవు సత్యమును గుర్తించి నేను చెప్పినట్లు ప్రవర్తింతువేని నీ అపరాధములను శ్రీరాముడు క్షమించగలడు. తక్షణము నీవి పనికి పూనుకొమ్ము, లేకున్నా నీ చేతులారా నీ వంశమును నీ రాజ్యమును మట్టిపాలు కావించుకుందు అని అంగదుడు తెలుపుగా, ఓరి వానరాధమా, నీవు మూర్ఖుడవు. నేను దేవశత్రువునని నీకు తెలియదు కాబోలు. నీ పేరేమి, నీ తండ్రి పేరేమి, నీకు నాకు గల సంబంధమేమి? కన్నులు తెరిచి చూడుము అని గద్దించగా అంగదుడు పక్కున నవ్వి, ఓ రాక్షసరాజా, నా పేరు అంగదుడు, నా తండ్రి పేరు వాలి. మీరిరువురకు సంఖ్యముండెను అనెను. అంగదుని వచనము రావణుడు విని నిశ్చేష్టుడయ్యెను. సత్యము సత్యము, వాలి అని నాకు వానరుడు పూర్వకాలమున ఉండెను. వాని కుమారుడివా నీవు? ఓరి అంగద, నా వంశమును ధ్వంసము చేయుటకే నీవు నిప్పుగా బయలుదేరితివా అని రావణుడు వెగటుగా మాట్లాడెను. అంత అంగదుడు రావణ్ణి మాటలకు పక్కున నవ్వి, ఓ రావణ, నీకు అంత్యకాలము సమీపించినది. త్వరలోనే వాలి చెంతకు పోగలవు. శ్రీరామునితో విరోధించుట వలన లభించు క్షేమమును గురించి వాలి నీకక్కడ వివరముగా చెప్పగలడు. 20 నేత్రములు 20 చెవులు ఉండియు నీవు గ్రుడ్డివాడవు, చెవిటివాడవు. అజ్ఞానాంధకారములో నీకు నీవే గొప్పని గర్వించుతున్నావు. ఏ కులమును నీవు రక్షించదలచితివో ఆ కులమును నేను నశింపచేయ తలంచితిని. పాతకి, కిరాతక, మధాంధుడ, రాక్షస అని అనేక విధముల అంగదుడు పండ్లు కొరుకుచూ తోలనాడిన కఠోర పదములను విని రావణుడు దిగ్గున గద్దె నుండి లేచి, ఓరి కులపాతకుడా, ఓరి మర్కటమా, రాక్షస ధర్మమును గుర్తెరింగిన వాడవు కనుక నీ మాటలను సహించితిని. జాగ్రత్తగా మాట్లాడుము అని యొడలు త్రిప్పెను. ఆ వికారమును చూచి అంగదుడు, ఓరి రాక్షసరాజా, నీ ధర్మమును, నీ శీలమును, నీ రాజనీతిని వినియుంటిని. నీ ధర్మము ఎంతటి ఘనకార్యము చేసినో యోచించుము. పరస్త్రీని దొంగలించుట, నీ అన్న కుబేరుడు పంపిన దూతను నీ కన్నుల ముందు భక్షించుట, ఇవన్నీ రాజనీతులా? సిగ్గులేక మాట్లాడుచూ లేని నీతులను ఉచ్చరించుచున్నావు. దూతగా వచ్చిన వానరుని తోకకు నిప్పట్టించిన రాజనీతి నీది. ఇది రాక్షస ధర్మము. నీకు రాజనీతి అని స్మరించుట కూడా హక్కు లేదు. మహాపాపివి అని విచ్చలవిడిగా జంకులేక ప్రత్యుత్తరము ఇచ్చుచుండుట చేత సభలోని వారందరూ భయభ్రాంతులై ఏమి జరుగునో అని దద్దరిల్లిరి. రావణుడు, ఓరి వానరా, నాతో యుద్ధము చేయదగిన వీరుడు ఒక్కడైనను మీ కటకములో కలడా? నీ ప్రభువు భార్య వియోగము చేత నీరసించెను. అన్నగారి దుఃఖమును చూచి చూచి అతడి తమ్ముడు కృషించెను. ఇక సుగ్రీవుడు పరస్పర విరోధము కలిగించుకొని నది ఒడ్డున నిలచిన 2 పక్షుల వలె కూలుచుండిరి. మీరిరువరకు రాజ్యకాంక్ష తప్ప అన్యవాంఛలు లేవు. ఇట్టి మీరు నాతో పోరాడగలరా? నా తమ్ముడు పిరికి పంద. ఇక జాంబవంతుడు వయోవృద్ధుడు, నలుడు నీలుడు, శిల్పకళ ప్రవీణులు, వారికి కత్తిపట్టుటయే తెలియదు అని పలుకగానే అంగదుడు పక్కున నవ్వి, ఓరి రావణ, ఒక పిల్లకోతిని లంకకు నిప్పు పెట్టినని చెప్పినను ఏ మూర్ఖుడు ఆ మాటను విని నమ్మును? ఆ పిల్లకోతి మహావీరుడు కాదని నీవు అనుచున్నావు. నీతో యుద్ధము చేయగల వీరుడు మా కటకములో లేడని నీవనుట నాకు కోపము లేదు. స్నేహము కానీ వైరము కానీ సరిసమానులతో చేయవలెనని ధర్మశాస్త్రము. సింహము కప్పను చంపిన ఎడల ఎవరు శ్లాఘించెదరు? శ్రీరాముడు నిన్ను సంహరించుటకు ప్రయత్నించుట వారి పరువుకు తక్కువ. క్షత్రియ ధర్మము మహా కఠినము. నీవు పరస్త్రీని అపహరించితివి. నీవు మహాపాపివి. నిన్ను కోతులే చంపవలెను. మహాపాపియే కోతులతో చచ్చును అనెను. అతని మాటలకు రావణుడు నవ్వి, ఓరి వానర, వానరులు వారి యజమానుని చిత్తము కనుగొని సిగ్గు విడిచి నాట్యము చేయుచుందురు. ఏ ఆట ఆడమని యజమానుడు చెప్పినా వారు ఆ ఆట ఆడుదురు. ఓరి అంగద,
స్వామి చిత్తము కనిపెట్టి సంచరించుట నీ జాతి లక్షణము అని వెగటుగా మాట్లాడెను. రావణుని వచనములు విని అంగదుడు, ఓరి రావణ, జంతువులను గురించి మాత్రమే నీవు తెలుసుకుంటివి గాని ప్రభువు దైవముల గురించి నీవు తెలుసుకొనలేకపోతివి. నీ పరాక్రమమును, నీ రాజనీతిని మాకు మా వానరుడిదివరకే విపులముగా తెలిపెను. నీ కుమారుని చంపి వనములు చెల్లాచెదురు చేసి లంకను భస్మము గావించినను నీవతనికి తగిన శిక్ష చేయలేక విడిచిపెట్టితివి. నీ హృదయమంత సరళమనియే నేనింత కఠోరముగా ప్రసంగించితిని. నీకు సిగ్గు లేదు, రోషము లేదు, నీతి అసలే లేదు, నిజాయితీ లేదు. ఇంకా విభీషణుని పిరికి పందాని పండ్లు కొరుకుచున్నావు. నీ బ్రతుకు భూభారము. నీ గుణములు ఊరి కుక్కలకు కూడా ఉండవు. నీకంటే కుక్కల మేలని నీవు తెలుసుకొనలేకపోతున్నావు అని మర్యాద చూడక పలుకుచున్న పలుకులు విని రావణుడు, ఓరి అంగద, ఎవడు స్వభుజ పరాక్రమముచే కైలాస పర్వతమును మీదకెత్తెనో, ఎవడు పుష్పములకు బదులు శిరస్సులతో శివుని పూజించెనో, ఎవని సూరత్వము శివునకు తెలియనో, ఎవరి నామమును తలచిన మాత్రాన గుండెలు కదులునో ఆ సూర్యుడే, ఆ రణధీరుడే ఈ రావణుడు సుమా. నీ ప్రగల్భములు కట్టిపెట్టుము అనెను. అప్పుడు అంగదుడు, ఓరి దురభిమాని, నీవు అధికముగా మాటలాడక శ్రీరాముని భజింపుము, శరణు చొచ్చుము. లేకున్నా రామబాణముతో నీ శిరసులు బంతుల వలె క్రిందపడును. వానరులు వాటితో క్రీడింతురు. నేను సుగ్రీవుని దూతను. శ్రీవారి ఆజ్ఞ లేకపోవుట చేత వారి ప్రతిష్టకు భంగము కలుగునని భయపడుచుంటిని. లేకుండినా అవలీలగా నిన్ను క్షణములో సంహరించి సముద్రమున పడవేసి ఉండేటివాడను అని ఉగ్రుడయ్యను. సింహము వలె 2 చేతులను భూమి మీద కొట్టెను. రావణుడు గిరగిరా తిరిగిపడి సవరించుకొనెను. భూమి అదురుట చేత రావణుని 10 కిరీటములు క్రింద పడెను. 4 కిరీటములు అంగదుడు తీసుకొని శ్రీవారి వద్దకు పంపెను. వాటిని చూచి వానరులు విచిత్రముగా వారికి తోచినట్ల వాటిని వర్ణించుచుండిరి. అంతలో రాముడు చూచి, వానరులారా, ఇవి రావణుని కిరీటములు. అంగదుడు అక్కడి నుండి విసరుట చేత ఇవి రాహుకేతువుల వలె గ్రహముల వలె ఎగిరి వచ్చుచున్నవి అని సమాధానపరచెను. రావణుడు రాక్షసులకు ఆజ్ఞాపించును, ఈ వానరుని విడువక పట్టి బంధించుడు, భక్షించుడు అని పలుకుచూ లోనికి పోబోయెను. ఆ దృశ్యమును చూచి అంగదుడు, ఛీ, సిగ్గులేక అదిరిపోతున్నావు. ఎందులకు ఈ శౌర్యము? ముక్కు మూసుకొని సముద్రమున మునిగి ప్రాణములు వేడవచ్చును. స్త్రీ చోరుడా, మందమతి, కామాంధుడా, యుద్ధములో నీ నాలుకను పెరిగి కాకులకు అందించగలను. జాగ్రత్త అని పండ్లు పటపటా కొరుకుచుండగా రావణుడు, ఓరి రాక్షసులారా, వీని పాదములు పట్టి నేలపై పడద్రోయుడు, శిరస్సును బ్రద్దలు చేయుడు అని పలుకగానే మేఘనాథుడు దిగ్గున లేచి అంగదుని పాదములు గట్టిగా పట్టి లాగెను. ఎంతమంది వచ్చి లాగినను అంగదుని పాదమును కదిలించకపోయిరి. వారు సిగ్గుపడి చేయినది లేక కూలబడిరి. తరువాత దేవకంఠుడు అనేక విధముల అంగదుని పాదమును కదిలించుటకు ప్రయత్నించును. కానీ వాని ప్రయత్నము కూడా విఫలమయ్యను. అప్పుడు రావణుడు స్వయముగా అంగదుని పాదము పట్టి వానిని పడత్రోయ ప్రయత్నించును. వీలు కానందున అంగదుడు పక్కున నవ్వి, రావణ, నీవు పట్టవలసినది రామపాదము, దానిని పట్టుము, నీకు ముక్తి కలుగును అని కాలును వదిలించుకొనగానే రావణుడు ఆ తీవ్రతకు నేలపై పడి మూర్ఛిల్లను. కళాకాంతులు నశించెను. సిగ్గుచే రావణుడు పగటి చంద్రుని వలె తేజోహీనుడయ్యను. ఆ దృశ్యము చూసి అంగదుడు, నేనిక వీనితో అధికముగా మాటలాడుట మంచిది కాదు. రాముడు నన్ను బుద్ధులు నేర్పమని మాత్రమే ఆజ్ఞ ఎసగెను. కానీ వీడు మంచి మాటలకు లొంగడు, మూర్ఖమును విడువడు. వీనికి యుద్ధమే తగిన చికిత్స అని తలంచి శ్రీరాముని చరణ సన్నిధికి వెళ్ళెను. విషయములు రామునకు విన్నవించెను. సిగ్గుచేతను అంగదుని బలపరాక్రమములకు వెరచి భయము చేతను రావణుడు అంతఃపురమునందు ప్రవేశించెను. అప్పుడు రావణుని కళాహీనమైన మోమును చూచి, మండోదరి, నాదా, ఇప్పటికైనను నా మాట విని నీ మూర్ఖమును వీడుము. రామునితో విరోధించుట రాజ్యమునికే కీడు. లక్ష్మణుడు గీచిన గీటునే నీవు దాటలేకపోతివి. నీ శక్తి సామర్థ్యములు వారి చెంత ఎండుటాకులు వంటివి. అతని దూతలనే సాధించలేని నీ అనుచరులు కోట్ల కొలది వానరులను జయించగలరా?
అంగదుని పాదమునే కదిలించలేని మీరు అంతమంది వానరులను పట్టగలరా? ఇన్ని అనుభవించియు మీరెందులకింత మూర్ఖపు పట్టును పట్టుచున్నారో నాకు బాధగా ఉన్నది. నీ కుమారుణ్ణి చంపెను, లంకను భస్మము చేసెను, వనములు ధ్వంసము గావించును, అనేక మంది రాక్షసులను బంతుల వలె ఎగురవేసి చంపెను. అప్పుడు నీ శక్తి సామర్థ్యములను నిద్రించుచుండెనా? వట్టి ప్రగల్భములు వానరులను ఏమి చేయజాలవు. నాదా, నా వచనములు మన్నింపుము. శ్రీరాముని మనుజమాతృనుగా భావించుటలో చాలా పొరపడుచున్నావు. అతడు జగన్నాథుడు, మహావీరుడు. అతని బలపరాక్రమములు మారీచుడెరిగెను కదా. వాడు చెప్పిన విషయములు మరొక తూరి స్మరింపుము. జనకుని సభలో అనేక రాజులు కూర్చునియుండా నీవును నీ బలగర్వముచే ఆ సభలో ప్రవేశించి ఇంటివి. నీవు శివధనుసును కదిలించలేకపోతివి. శ్రీరాముడు అట్టిదాన్ని అవలేలగా త్రుంచి 2 ముక్కలుగా చేసి పారవేసెను. ఇది నీవు కంటితో చూచిన బలము కదా. ఇన్ని చూచియు నీ మూర్ఖమును విడవకున్నా నీకు వినాశకాలం ఆసన్నమైనదనే తోచుతున్నది. ఓం శ్రీ సాయిరామ్. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.